హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినో స్వీట్ హోమ్. ఈరోజు వీడియో మీకు థంబ్నెయిల్ చూస్తేనే ఒక ఐడియా వచ్చేస్తుంటుంది. మనకు అక్షయ తృతీయ వస్తుంది కదా, అందరూ గోల్డ్ కొంటారు. గోల్డ్ కొనే ముందు మనం ఏ విషయాలు తెలుసుకోవాలనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి గోల్డ్ రేటు డైలీ మారుతూ ఉంటుంది కనుక మనం పర్చేజ్ చేసే ముందు ఈరోజు గోల్డ్ రేట్ ఎంత ఉన్నదని మనం చెక్ చేసుకొని వెళ్ళాలి. గోల్డ్ షాప్కి వెళ్ళేటప్పుడు కూడా ఆ డిస్ప్లేలో అక్కడ వస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళని అడిగినా ఈరోజు గోల్డ్ రేట్ ఎంత అంటే వాళ్ళే చెప్తారు. నెక్స్ట్ ఏంటంటే మనం గోల్డ్ ప్రైస్ని ఎలా క్యాల్కులేట్ చేస్తారు. మనకి గోల్డ్ ఆ రోజు ఎంత ఉందో గోల్డ్ రేటు ఇంటూ మనం ఎంత గోల్డ్ జ్యువెలరీ తీసుకుంటున్నామో దాని వెయిట్ ప్లస్ మేకింగ్ ఛార్జెస్ ప్లస్ జిఎస్టీ ఉంటుందన్నమాట. వీటన్నిటిని కలిపి మనకి గోల్డ్ ప్రైస్ని క్యాల్కులేట్ చేస్తారు. దీంట్లో మనకి 24 క్యారెట్ ఉంటుంది, 22 క్యారెట్ ఉంటుంది, 18 క్యారెట్ ఉంటుంది. మనకి జ్యువెలరీస్ అన్నీ 22 క్యారెట్లోనే మనకి రెడీ అవుతాయి అన్నమాట. గోల్డ్ కొనేటప్పుడు బిల్ మాత్రం తప్పకుండా తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మనం ఏ జ్యువెలరీ తీసుకుంటున్నామో 22 క్యారెటా, 18 క్యారెటా, 14 క్యారెటా అనేది దాన్ని బట్టి మనకి క్యాల్కులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మనము ప్యూరిటీ చెక్ చేసుకోవాలి. 24 క్యారెట్ గోల్డా, 22 క్యారెట్ గోల్డా, 18 క్యారెట్ గోల్డ్ అనేది మనకి జ్యువెలరీస్ అన్ని 22 క్యారెట్లోనే వస్తాయి. 24 క్యారెట్లో మనకి బార్స్ ఇంకా కాయిన్స్ దొరుకుతాయి. కాయిన్స్ అనేవి 24 క్యారెట్లో ఉంటాయి, 22 క్యారెట్లో కూడా ఉంటాయి మనకి. నెక్స్ట్ ఏంటంటే హాల్ మార్క్స్. BAS హాల్ మార్క్స్ అంటే ద బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అని మనకి ఒక సర్టిఫికేట్ ఉంటుంది. మనం ఏదైనా గోల్డ్ జ్యువెలరీ కొనేటప్పుడు ఇప్పుడు కళ్యాణ్లో మనం తీసుకున్నాం అనుకోండి, వాళ్ళది హాల్ మార్క్ ఉంటుంది. BAS 916 KDM అని మనకు ఉంటుంది, మన జ్యువెలరీ వెనుక వైపు ఉంటుంది అనమాట. అది మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఒక సర్టిఫికేట్ వస్తుంది. అది డైమండ్ జ్యువెలరీస్, కుందన్స్ ఇంకా అన్కట్స్ ఇవన్నీ మనకి కొనేటప్పుడు ఏంటంటే మనకి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. దాన్ని కూడా మనం చెక్ చేసుకోవాలి. గోల్డ్ జ్యువెలరీ మనం షాపింగ్ చేసేటప్పుడు పెద్ద పెద్ద బ్రాండ్స్ షాపుల్లోనే మనం పర్చేజ్ చేయాలి. చిన్న చిన్న షాపుల్లో చాలామంది పర్చేజ్ చేస్తుంటారు. అంటే మనకి మేకింగ్ ఛార్జెస్ చాలా తక్కువగా ఉందని. కానీ దాన్ని మనం ఎక్స్చేంజ్ చేసేటప్పుడు మనకి అసలు విషయం తెలుస్తుంది. మనం ఎక్స్చేంజ్ చేసేటప్పుడు ఆఫ్ రేటుకి కూడా రాదు. ఇప్పుడు మనం పెద్ద పెద్ద బ్రాండ్ షాపుల్లో మనం తీసుకున్నాం అనుకోండి, ఆ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉందో అంతటికి మనకి మనీ వస్తుంది. మేకింగ్ ఛార్జ్ రాదనుకోండి, దాంట్లో మనకి లాస్ ఉంటుంది. కానీ గోల్డ్ రేట్ మాత్రం ఆ రోజు ఏ రేట్ ఉందో ఆ రేటుకి మనకి ఇచ్చేస్తారు. టాప్ జ్యువెలరీ బ్రాండ్స్ ఏవేవంటే తనిష్క్ ఉంది, మల్బార్ ఉంది, కళ్యాణ్ ఉంది, క్యారెట్ లేన్ ఉంది, బ్లూ స్టోన్, ఇంకా రిలయన్స్ జ్యువెలరీ, జాయ్ అల్కాస్, త్రిభువన్ దాస్, సెన్కో గోల్డ్ అండ్ డైమండ్స్ ఇవన్నీ మంచి గోల్డ్ జ్యువెలరీ షాప్స్ అన్నమాట. వీటిలో మీకు ఏది దగ్గరగా ఉంటే ఖజానా కూడా ఓకే. వీటన్నిటిలో మీకు ఏ గోల్డ్ జ్యువెలరీ షాప్ దగ్గరగా ఉంటే ఆ జ్యువెలరీ షాప్కి వెళ్ళి మీరు హ్యాపీగా గోల్డ్ పర్చేజ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ చేయండి. అడ్వాన్స్ హ్యాపీ అక్షయ తృతీయ. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్, హ్యావ్ ఏ నైస్ డే, బాయ్.